సంవత్సరం అమ్మవారి ఆరాధన చెయ్యండి. అసలు నేను మాటల్లో చెప్పలేను, అది అనుభవైక వైద్యం. అమ్మవారి గొడుగు కిందకి వచ్చిన అనుభూతి కలుగుతుంది మనకి. అంటారు కదా, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని. ఏమిటి రాదు, అదేదో వాక్యం అనిపిస్తుంది కదా. నవరాత్రి శ్రద్ధగా 9 రోజులు చేసి చూడండి. ఈ వాక్యానికి అర్థం ఏమిటో మీకు అనుభవం అవుతుంది. చాలా విచిత్రంగా తెలుస్తుంది. మీలో ఎంతో మందికి ఇప్పుడు తల్లిదండ్రులు ఉండరు కదా, అంతే కదా, కొంచెం వయస్సు పెద్ద అయ్యేసరికి తల్లిదండ్రులు వెళ్ళిపోతారు పైకి. అలాంటప్పుడు ఎప్పుడు కూడా అయ్యో నాకు అమ్మా నాన్న లేరే అని బాధపడకండి. ముఖ్యంగా ఈ బాధ ఎవరికైనా ఎప్పుడు వస్తుంది అంటే, ఇప్పుడు మీకు ఏదో ఆఫీస్లో ప్రమోషన్ వచ్చింది అనుకోండి, మీకు అప్పటిదాకా స్నేహితుల కింద ఉన్న కలీగ్స్ మిమ్మల్ని కిందకి లాగేద్దామని చూస్తారు. లేకపోతే జీవితంలో మీరు ఉన్నతి సాధించి గొప్పగా అయ్యారనుకోండి, వెంటనే బంధువులు ఎలా మిమ్మల్ని కిందకి లాగేద్దామా, ఎలా బురజల్లుదామా అని చూస్తారు, అంతేనా? అలాంటప్పుడు ఎవరికైనా అమ్మా నాన్న గుర్తొస్తారు కదా. ఏమీ లేదు, మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర. నవరాత్రులు చేసి చూడండి,